నాది తంగడోన్ గ్రామం సార్. నాన్న అక్కడ ఆశా వర్కర్ గా డ్యూటీ చేస్తున్నాను సార్. నేను డ్యూటీకి పోయేసాము. ఒక ఏఎన్సీని పలకరించడానికి పోవడానికి రెడీ అయినాను సార్. ఆ టైంలోన జిట్టుపోక తీసేస్తున్నారు సార్. తీసేసేసే టైంలోన ఎందుకప్ప చిన్నపిల్లలు ఉన్నారు మా ఇంట్లోనే, ఒక విషయం చెప్పాలి కదా, మేము కూడా పాపని లోపల పిలుచుకుంటాము అని అన్నాం సార్. అది తనిన దానికోసం అని నేను బయటకు వెళ్తున్నాను సార్. నా వెనుకనే అబ్బాయి ఉండి నిన్ను అని అనరాని మాటలు అని నన్ను చిత్రహింసలు బయట చెప్పుకునే విషయాలు మాటలు మాట్లాడి నన్ను కొట్టడానికి వచ్చినాడు సార్. కొట్టడానికి వచ్చి అప్పుడు నా కొడుకు వచ్చి ఇడిపిస్తుంటే ఈ డ్యూటీ చేయడంలో ఇంతకు ముందు 3 సంవత్సరాల కిందటే నన్ను నీకు వయసు అయిపోయింది కదా, నువ్వు తీసేసుకో, నేను నా భార్యను ఎక్కించుకుంటాను అన్నాడు సార్. అయినా నేను ఆ మాట కూడా ఏం పట్టించుకోలేదు, ఎవరోలే మంది కాదు అనుకున్నాను సార్. అయినా మరి ఇప్పుడు ఏంటి వాళ్ళు చర్చిస్తున్నాడో మమ్మల్ని అంటే పగ పట్టుకున్నాడు సార్. మా ఇంటి ముందర రోజు పోతుండగా రాళ్ళు విసరడము, తర్వాత ఎంగిలి విసరడము ఇంట్లోకి, మమ్మల్ని చూస్తే తుడుదానా అనుకోండి తిరుగుతున్నాడు సార్. మేమేం ద్రోహం చేసినాం సార్, వాళ్ళకి అన్ని న్యాయమే చేసినాను సార్. నేను కానీ నా భర్త కానీ వాళ్ళకి ఉండడానికి ఇల్లు లేకున్నా స్థలం లేకున్నా నా మొగుడు సహకరించినాడు సార్. మళ్ళీ రేషన్ కార్డు లేకున్నా నా మొగుడు అప్పుడు రేషన్ కార్డు సహాయం చేసినాడు సార్. ఇంటి కట్టుకోవడానికి రాయి ఇబ్బంది ఉన్నా కానీ రాయి సాయం చేసినాడు, కట్టుకోవడానికి సిమెంట్ సాయం చేసినాడు. దాంట్లోనే వాళ్ళు ఆడిట్ వాళ్ళు ఇచ్చినా తక్కువ వచ్చినా కూడా మళ్ళీ నా వాళ్ళకి తక్కువ వస్తాయి కదా అని మళ్ళీ ఎక్కువ పనులతో సహా ఎత్తిచ్చినాడు సార్. అయినా అదంతా పట్టించుకోలేదు సార్. గుంటూరుకు వలసకు పోయినాం సార్ బతకడానికి. అప్పుడు కూడా మేము వాడికి సావు బతుకులో ఉన్నాడని 1 వీక్ పని పోకున్నట్లు పొందు చేసుకుని మన దగ్గర ఉండి మన సావు బతుకులో నాన్న మా ఆయన మా పిల్లలు వాళ్ళ పిల్ల తల్లి బతికించుకున్నాం సార్. అయినా వాడు ఇప్పుడు బావా అని అప్పుడు బాగా పలకరిస్తుండ్రు కదా పిన్ని, ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తారని కూడా మీకు దిక్కేం లేరని మమ్మల్ని ఎంత చిత్రహింసలు పెడుతున్నారు సార్. మేమేం ద్రోహం చేసినాం సార్? ఏమైనా ద్రోహం చేసింటే నన్ను నిలదీసి అడగమని సార్. నేను అన్ని న్యాయమే చేసినాను సార్. వాళ్ళ సాబతుకులో నేను కానీ నా భర్త కానీ సాయం చేసినాను సార్. ఊర్లో కూడా అడుక్కోండి సార్ మేమేమన్నా అన్యాయం చేసిట్టే. నేను కూలేక నీళ్ళకి ఎక్కడికి పొమ్మన్నా ఎక్కడికి రమ్మన్నా వచ్చి సహాయం చేసినాను సార్ నా డ్యూటీ ప్రకారము. అయినా ఎందుకు మిమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారో నాకు సిఐ సార్ తరపున, నాకు డాక్టర్ తరపున న్యాయం కావాలని నేను కోరుతున్నాను సార్. నాకేం అన్యాయం వద్దు, న్యాయం కావాలి సార్. నా ప్రాణానికి, నా పిల్లల ప్రాణానికి, నా ఫ్యామిలీ ప్రాణానికి. నా ఇంట్లో కోడలు ఉంది సార్ గర్భవతి, ఆమెకి ఏమన్నా అవుతుందని మేము మంది దొబ్బితే ఇంట్లో వాకలు వేసుకున్నా కానీ నా ఇంటికే వచ్చి మమ్మల్ని కొట్టినారు సార్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సార్. మేము ఏం ద్రోహం చేసినాం సార్ వాళ్ళకి? ఏం అన్యాయం చేసినాం సార్ వాళ్ళకి? ఎన్ని చిత్రహింసలు పెడుతున్నారు? మేము ఉండల్లా పోవాలా సార్? చెప్పండి సార్. నా ప్రాణమే పోతుంది సార్. మా ఊర్లో ఇడిపించే వాళ్ళు లేకపోతే నా కొడుకు ప్రాణము నా ప్రాణము అసలు బతకలేము సార్. నేను సాగు బతకలే ఉండి నా కొడుకు మా అమ్మని బతికించుకున్న వాళ్ళని నన్ను హాస్పిటల్కి చర్చించినారు సార్. అయినా డాక్టర్ సహాయంతో నన్ను సహకరించి బాగా పట్టించుకొని నాకు ట్రీట్మెంట్ అందించినారు సార్. అందించి నువ్వేం భయపడకమ్మా, నీ ఆరోగ్యానికి మా సహాయం చేస్తామని మమ్మల్ని పట్టించుకొని మమ్మల్ని ట్రీట్మెంట్తో చేస్తూ మాకు చలకు సిటీ స్కానింగ్ చేయించుకున్నాం సార్. నాకేం అవసరం లేదు సార్. నాకు న్యాయం కావాలి సార్. నాకు అన్యాయం అంటే వద్దు. నేను ఏమైనా ద్రోహం చేసింటే నా ద్రోహాన్ని కూడా వాళ్ళు చెప్పమని సార్. ఇంతటితో ముగిస్తున్నాను సార్. నాకు సహాయం కావాలి సార్. మా ఇంటి పక్కనే వాళ్ళే సార్. వాళ్ళు రంగముని మారప్ప, సులోచనమ్మ, సుశీలమ్మ, సుశాశ్రీ సార్. మాకేం పాత కక్ష లేదు సార్. మరి నా డ్యూటీ తరపున నా మీద ఎంత దాడి చేస్తున్నారో, లేదంటే మేము బతకడానికి నా మొగుడు ఉండలేదు సార్. ఎవరు ఉండరు, మేమిద్దరే ఉంటాం. మా ఇద్దరు ఎవరు లేరు కదా. నేను దేవుడు చేస్తాడో, మిమ్మల్ని చంపుతాను చేస్తాను, మీరేం నా సెంటాలు పీక్కుంటారా, మీరేం ఏం చేసుకుంటారు, మీకు ఎవరు ఉన్నాడు దిక్కు, మీ వాళ్ళు అందరూ వచ్చి పీక్కోవాలి, చంపుతానులే ఎవడంటే మోసాడు, నీ వాళ్ళు కానీ పిలిపించుకోవాలి, నా సెంటాలు పీకలేరు అంటున్నాడు సార్. ఇప్పుడు మీ ఆశా వర్కర్లకు సంబంధించిన సంగతి కదా మీ పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా? ఇట్లా తీసుకెళ్లేదా సార్? తీసుకొని వాళ్ళు కూడా నాకు సహకరించాలి. నాకు సిఐటి తరఫున నాకు న్యాయం జరగాలని నేను ఆశా వర్కర్గా కోరుతున్నా సార్. లేదు సార్, ఇప్పుడు కోరుతున్నా సార్. నాకు యూనియన్ తరఫున గానీ, సిఐ తరఫున గానీ, డాక్టర్ తరఫున గానీ అందరి తరఫున నాకు న్యాయం జరగాలని నేను కోరుతున్నా సార్. మీరు దాడి చేశారంటున్నారు కదమ్మా, ఇప్పుడు హాస్పిటల్కి వచ్చిన తర్వాత పోలీసులు ఇక్కడికి వచ్చారా? మీరు వచ్చినారు సార్.
వచ్చి మాదంతా ఎంక్వైరీ చేసుకొని రాసుకున్నారు సార్. పొద్దున వచ్చి అయినా మేము వెంటనే హాస్పిటల్కి వచ్చినాం సార్. నాకు సీరియస్ గా ఉంటే మేమంటే కంప్లైంట్ ఇవ్వడానికి పోలేదు సార్. నాకు ఆరోగ్యం సావు బతుకులో ఉంది. మా అమ్మని నన్ను హాస్పిటల్ తీసుకొచ్చింటే వాళ్ళు వెంటనే మమ్మల్ని కొట్టి పోయి పోలీస్ స్టేషన్ కలిసినారంట సార్. కలిసి నా నెంబర్ ఇచ్చి మమ్మల్ని మాట్లాడిచ్చినారు సార్. మమ్మల్ని కొట్టినాడని బెదిరించినారు సార్. పడిపోయింది సార్ ఇంట్లో. నేను అసలు నా స్పృహ లేకుండా ఆ టైంలో నా కొడుకు 9:30-10 ఆ టైంలో నేను బయట మీద ఎక్కించుకొని వచ్చినాను సార్. ఎక్కించుకొచ్చి నేను ఇక్కడ ఎమర్జెన్సీ వార్డులో నేను ట్రీట్మెంట్ ఇప్పించుకుంటుంటే వాళ్ళు మేము కేసు పెట్టకపోయినా మేము అని వాళ్ళ హాస్పిటల్కి పోయి మా అమ్మ నంబర్ ఫోన్ చేపించినారు సార్. ఆ అమ్మ ఇట్లా ట్రీట్మెంట్ లో ఉంది, ఇట్లా మాకు దెబ్బలు తగిలినాయి అంటే సార్ వాళ్ళు సరే అమ్మ మీరు చూపించుకోండి పొద్దున వస్తారు మేము అని చెప్పి సార్ వాళ్ళు కూడా సరే ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తున్నారు సార్. నైట్ హాస్పిటల్ సార్. హాస్పిటల్ నుంచి ఇప్పుడు ఏమన్నా మీ దగ్గరకు వచ్చిపోయినారు ఏమన్నా? పొద్దున వచ్చినారు సార్. వచ్చినారు సార్. వచ్చి మా వివరాలన్నీ తీసుకున్నారు సార్. మీరు ఇచ్చిన స్టేట్మెంట్ తీసుకున్నారా? తీసుకున్నారు సార్. సార్ ఇట్లా ఏంటంటే సార్ వాళ్ళ భార్య ఉంది సార్, ఉషా అనే ఆమె వాళ్ళ భార్య ఉంది సార్. గత 3 సంవత్సరాల క్రితం మేము ఎవరు లేం సార్. అమ్మ ఒక్కతే ఉండేది తంగడోన విలేజ్ లో. అమ్మ ఒక్కటే ఆశా వర్కర్ విధులు నిర్వహిస్తూ అక్కడ ఒక్కటే ఉండేది. నేను చదువుతున్నా, ఆ నాన్న అక్కడే వర్క్ చేస్తున్నాడు. అప్పటి నుంచి కూడా పెద్దమ్మ నువ్వు ఎప్పుడు చేస్తావు, నేనన్నా చంపుతాను, నా పెండ్లం నేర్పించుకున్నా, నీ డ్యూటీకి నాకు పెండ్లం నేర్పించుకున్నా. అప్పుడు వాలంటీర్ ఉండే సార్, అతను వాలంటీర్ ఉండే. ఆ రకంగా 2-3 సార్లు అమ్మని ఇబ్బంది పెట్టినాడు. మేము ఏం అనలేదు సార్, ఎందుకంటే మన వర్క్ ఉంటుంది, మనం ఉంటుంది, మనం ఏమైనా తప్పు ఉంటే మనం భయపడాలని ఊరికే ఉన్నాం సార్. ఆ కక్షతో పెట్టుకున్నాడు ఏమో సార్. నిన్న ఇంటి ముందర ఇట్లా తీసేస్తుంటే ఒక మాట చెప్పాలి కదా అని మేము తింటున్నాం సార్ లోపల. మీకు చెప్పేది లేదు ఏం లేదని ఇంటికి వచ్చినారు నలుగురు. రంగముని వాళ్ళ నాన్న మునప్ప భార్య సులోచనమ్మ, అతని భార్య మారప్ప, రంగముని భార్య ఉష, వీళ్ళు నలుగురు ఇంటికి వచ్చినారు. మేము చేతిలో అన్నం తినే చేతులతో బయటకు వచ్చినాం సార్. వాళ్ళు అరుస్తుంటే ఫోన్ లేదు మా చేతులు, అన్నం బయటకు వచ్చినాం. ఇది చేసినారు. అమ్మకి అప్పుడే డెలివరీ కేసు ఒకటి ఉంది, దానికి పోవాలని మేము ఇంకా తింటున్నాం. ఫుల్ కొన్నారు సార్. ఇంటి దగ్గర కూడా ఒక 40 మంది దాకా వచ్చి ఇడిపించినారు సార్. ఆయనను కూడా ఇడిపించినారు. ఇంక మేము లోపలికి వెళ్ళిన భార్య గర్భవతి సార్, 4 నెలలు గర్భవతి. తనకి ఏమైనా తగులుతుందని చెప్పి నేను కాంపౌండ్ లోకి మా అమ్మని నా భార్యను లోపలికి వేసుకుని నాకు ఇక్కడ తగిలింది సార్. ఇక్కడ వాపు ఉంది, మా అమ్మకి ఇక్కడ తగిలింది సార్. ఇది సిటీ స్కాన్ కూడా తీపించుకున్నాం సార్. నాది కూడా ఎక్స్రే తీపిమన్నది తీపించుకుంటాను సార్ నేను కూడా. ఇంకా నైట్ నాకు తగిలినా కూడా లోపలికి వేసుకొని సరే ఇప్పుడు మనం ఆయన అంత పౌరుషంలో ఉన్నాడు, తనకి అంతమంది 10 మంది పట్టుకుంటే కూడా పట్టుకున్న వాళ్ళు కూడా ఇద్దరికి దెబ్బలు తగిలినాయి అంట సార్. మాకు తెలియదు, ఈరోజు పొద్దున్న తెలిసింది సార్. లోపలికి వెళ్ళి ఇంకా సర్లే అని మేమే లోపలికి ఉంటే అమ్మ 2-3 సార్లు ఇంకా ఆ దానికి ఇంకా 250 దగ్గర బీపీ రైజ్ అయిపోయి పడిపోయింది సార్. నీళ్లు కొట్టుకొని ఆర్ఎంపీ దగ్గరికి పోదామా ఎట్లా అని ఆలోచిస్తుంటే మరి వద్దులని నా భార్యని ఆ టైంలో ఇంట్లో ఒక్కదాన్ని వాకిలేసి గేట్లకి అంతా బీగాలు వేసుకొని 10:30 ఆ టైంలో నేను హాస్పిటల్కి వచ్చినాను సార్. హాస్పిటల్కి వచ్చి నేను ఇక్కడ ఎమర్జెన్సీ వార్డులో ఇట్లా బాగాలేదు, ఇట్లా అయిందని చెప్తే సార్ వాళ్ళకి చెప్తే సార్ వాళ్ళు ట్రీట్మెంట్ చేసి బీపీ చెక్ చేసి బీపీ కంట్రోల్ అయ్యేటట్టు ఈసీజీ అన్ని తీసి నైట్ అబ్జర్వేషన్ పెట్టుకొని దాని తర్వాత 12 తర్వాత అట్లా మనకు అడ్మిషన్ కూడా చేసుకున్నారు సార్. అప్పుడు అడ్మిషన్ అమ్మని చేసి అమ్మదాన్ని ఒక్కదాన్ని ఇక్కడ వదిలి అప్పుడు ఊరికి పోయి నా భార్య ఒక్కటే ఉంది, మళ్ళీ వాళ్ళు ఏమైనా చేస్తారని 2:30 టైంలో నా భార్యని నేను ఎక్కించుకొచ్చి పాపని నేను నాకు చిన్న కూతురు ఉంటది, నలుగురు ఇక్కడే ఉన్నాం నైట్ అంతా. మమ్మల్ని ఎందుకు అంత కక్ష కట్టుకోవాలి? మేము వాళ్ళని ఎప్పుడు ఒక దుర్భాషలు ఆడింది లేదు, ఒక మాట అనింది లేదు సార్. మనం నా కొడుకును మాత్రం సంపేయాలని చూస్తాడు సార్. నా కొడుకు ఏమైనా వాడే బాధ్యత, ఫ్యామిలీ బాధ్యత. నా కొడుకు ఏమైనా వాళ్ళు అందరు పట్టుకుంటే కూడా నేను ఎవరు ఆపుతారు అని 10 మందిని దులిపించుకొని నా మీదకి వచ్చి ఈడేసినట్టు సార్ దెబ్బ. తంగరడోనా సార్, తంగరడోనా. ఆదివారము 9:30 ఆ టైంలో జరిగింది సార్.